పట్టుకొని ఉండడైనా ఎండాకాలం వచ్చింది ఏసీ కొనమంటున్నా ఎన్ని రోజులు అయి చెప్పు కొంటావా కొనేవా నువ్వు అసలు ఏంటి ఏసీ కావాలా నీకు ఏసీ ఉంటే మొత్తం వచ్చడానికి కూడా డబ్బులేమని చెట్ల కాస్తున్నాయని 30,000 కావాలి ఏం చెత్త పైసలు మనకు మీ అయితే తీసుకొచ్చిత్రం అనుకుంటావా అయినా నీకు కూలర్ ఉంది కానీ ఇంక ఏసీ ఎందుకు చెప్పు చల్లగాలత్తది కూలరే ఏంటి బాబా అన్న ఇంకోసారి అయినా నీకు కూలర్ ఉంది కానీ ఇంక ఏసీ ఎందుకు చెప్పు చల్లగాలత్తది కూలరే అరే మన పరిస్థితి ఏంది మన పైసలు ఉన్నాయా లేవా ఏం ఆలోచించలే లేనిపోని కోరికలు అన్ని కోరుడే ఇగో నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో మా పుట్టింటికి పోతామని నేను అబ్బా సాయిరామ్ ఏం బేరిస్తానవా ఈ జిత్తుగా నిన్ను భయపెట్టలేవు ఓ ఆడ నీ కూలర్ కూడా దిక్కులేదు ఇటున్న రేపుల వేడికి కుక్కర్ల పప్పు ఉడికినట్టు ఉడుకుతావు నువ్వు పో మీ ఇంటికే పో అమ్మో అది కూడా నిజమే కదా అక్కడ పోయి రేకుల కింద మాడే కంటే ఇక్కడ కనీసం కూలర్ అన్న ఉన్నది చల్లగా ఇక్కడే ఉండొచ్చు A few moments later. అబ్బా అందరూ సమ్మర్ లో బీచ్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నా పెద్ద సమస్య వచ్చి పడిందే ఈయన తీసుకెళ్తాడేమో అడుగు చూద్దాం ఒకసారి అది అవదమ్మా సమ్మర్ లో నుంచి అందరూ బీచ్ లకు గోవాకి వండర్లాకి వెళ్తున్నారు నువ్వు కూడా నన్ను తీసుకెళ్ళవచ్చు కదా ఒక్కసారి కూడా ఎటు తీసుకపో ఎన్ని 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 దారుణాలు సార్ అరే బయట ఇంటర్నెట్ అనుకుంటానా ఓ బయట తీసుకోమంటావు ఎండాకాలం వచ్చిందంటే అయినా ఇక్కడ పైసలు ఉండదా నీ దగ్గర ఎప్పుడు పైసలు ఉన్నాయి అయ్యో కొంచెం కూల్ ముందు కావాలంటే సాయంత్రం నేను బయట కాలికి తిప్పుకొస్తా అయినా మన దగ్గర గోదావరి పెట్టుకొని ఎక్కడెక్కడికో బీచ్ లో పోదామంటావు ఏంది నీకంత నీళ్ళ సోపు ఉంటే నేను గంగా స్నానం తీసుకుపోతా సరేనా తొండం తీపిన గున్న ఏనుగు మొహల మొహంతుడు పోతావు రే నాశనమైపోతావు నేను అడిగిన చూడు నాకు బుద్ధి తక్కువ Emotional damage. నీకు బుద్ధి ఎప్పుడు తక్కువనే ఉంటాయి కానీ మళ్ళీ కొత్తగా చెప్పుకుంటావు బుద్ధి తక్కువ చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు పరమ దుర్మార్గుడు సార్ వీడు ఏ సైడ్ సార్ వీడిని 1 hour later. ఎండలు బయట ఎట్లున్నాయి మంచిగా ఫ్రూట్స్ జ్యూస్లు ఐస్ క్రీమ్లు చాలా చాలా ఏమన్నా తీసుకురావచ్చు కదా ఏంటిది బయట నుంచి ఐస్ క్రీమ్లు అవి తీసుకొస్తే మంచి ఒక దగ్గర కూర్చొని తిని బాగా మెక్కి మళ్ళీ సర్దీ దగ్గులు తెచ్చుకొని హాస్పిటల్ కొంటూ తిప్పుకుంటా నన్ను ఖర్చు పెట్టించుకుంటుండాలి అంతేనా అవసరం అన్నదంతా అదేదో నువ్వే మంచిగా ఇంట్లో రాగి పిండి ఉన్నది మనమే ఇంట్లో నేచురల్ గా చేసుకొని తాగైపోదు బయట నుంచి ఉండొచ్చుకుంటే ఇంట్లో మిక్సీ ఉంది మిక్సీ ఏం చేస్తాను కావాలంటే మనం ఉన్నాయి కదా ఆ పంటతో నువ్వే జ్యూస్ పట్టి చేసి అందరికి మనం ఉంటే తాగుతాం కదా మన అనవసరంగా బయట నుంచి ఐస్ క్రీమ్లు జ్యూస్లు అవన్నీ ఎందుకు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా బయట ఎంత చెప్పనవసరం కదా అవును మరి పళ్ళు తీసుకొచ్చినావా జ్యూస్ చేసినట్టు అట్టి మాటలేనా చక్కెర కావాలి ఫ్రూట్ సలాడ్ చేయాలంటే కస్టర్డ్ పౌడర్ కావాలి ఏం తీసుకొచ్చినావు మొన్ననే తెచ్చాను పండ్లు ఉన్నాయి ఇంకా అన్నే ఈగలు వాసన చూసుకుంటుంటా అన్నాయి లేకపోతే ఏంది నువ్వే కదా మొన్న తీసుకొచ్చిన పళ్ళు మొత్తం కూర్చొని బర్రె లెక్క తిన్నావు బయట పోయొచ్చుడు తాపుకోడు తీసుకుంటా నువ్వే తినుడు మొత్తం ఫ్రూట్స్ ఏడున్నాయి ఇంకా నువ్వే తినేసినావు కరెక్టే కదా అయినా నీలో లేదే అక్కడ కుండలు నీళ్ళు ఉన్నాయి సపరేక ఆ సల నీళ్ళు తాగు వేసేసాడు బాగా వేసేసాడు సరిపెట్టుకో జ్యూస్ జ్యూస్ ఎంత అవసరం లేదు చల్లి తాగు సపరేక ఆ కుండను తీసి నేను ఎత్తి వాళ్ళకి కొడతా వెళ్ళి పోతుంది నాకు ఏమన్నా తీసుకురమ్మంటే ఏదోటి చెప్పుకుంటుంటావు
hours later. ఈ ఎండాకాలం ఎన్ని నీళ్ళు అయినా కూడా సరిపోతలేవు. బాటిల్ వస్తున్నాయి. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏమో చూడాలి ఒకసారి. ఈ ఎండాకాలం ఎన్ని నీళ్ళు అయినా కూడా సరిపోతలేవు. బాటిల్ వస్తున్నాయి. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏమో చూడాలి ఒకసారి. అరే ఏ బాటిలో నీళ్ళు ఏమైంది? అన్ని బాటిల్ ఖాళీగా ఉన్నాయి. ఖాళీ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టింది ఏంటి? రసో ఎందుకు అనుకుంటున్నావు? బాటిల్ ఖాళీనే అయిందే. వాటర్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పినా కదా, నువ్వు నింపేయట్లేదా? ఏం చేస్తాను అసలు? నేనే రాను, ఇప్పుడు అయిపోయినాయి. తాగినప్పుడు నింపేయడానికి తెలియదు మరి, నింపేయచ్చు కదా. ఎన్నని నింపాలి? వంట తాగినట్టు తాగుతున్నావు నీళ్ళు. గంటకోసారి తాగకుండా బాటిల్ అని ఖాళీ చేస్తాను. నేను నింపిగా, నువ్వే నింపుకో చాలు నాకు ఇక. అరే అట్లాంటి నీళ్ళు నింపంటే ఏంటి తను? ఓన్లీ బావా, అమ్మాయి మనసు ఎలా మార్చాలో చెప్పరా. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. The next day. ఓయ్ ఏం చేస్తున్నావు? స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఏం మాట్లాడుతాను? ఎండాకాలం నీళ్ళు పెట్టుకుని అవసరం మనకు? అనవసరం కరెంటు బిల్ వేస్ట్. మధ్యాహ్నం వరకు ఆగినాం అనుకో, ఎట్లయినా ట్యాంక్లో నీళ్ళు అన్నీ వేడవుతాయి. వేడి నీళ్ళు వస్తాయి. ఆ వేడి నీళ్ళు స్నానం చేస్తాం సపరేక. మధ్యాహ్నం స్నానం చేస్తే అయిపోతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అనవసరంగా పొద్దుగాల ఇగో ఈ హీటర్ పెట్టుకుంటే అవన్నీ కాబెట్టుకుంటే కరెంటు బిల్ వేస్ట్ అనవసరంగా. ఈ ఎండాకాలం ఎవరైనా పొద్దున స్నానం చేస్తారు కానీ మధ్యాహ్నం చేస్తారు ఎక్కడన్నా? మధ్యాహ్నం చేద్దాం స్నానం అంతే. పొద్దుగాల నీళ్ళు చల్లగా వస్తాయి. నేనేదో చెప్తే నువ్వు ఇంకటేదో మాట్లాడతావేంది అంతా. నీకు పని చెప్పే కంటే నేను చేసుకుందే బెటర్ తెలుసా. నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. నీ పని వేసుకోపోనాడు. నేనైతే మధ్యాహ్నం స్నానం చేస్తా వేడి నీళ్ళతోటి. అనవసరం కరెంట్ బిల్ వేసి నేను పో. Bye bye.